పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలని ఆ రోజు పనిచేసినారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 గా చేసి అప్పచెప్తే ఈయన అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ, ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ, క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఉందా లేదా? ఉంది కాదురా. లేనోడు ఉంటే శైలా పట్టండి. అప్పు లేనోడు ఎవడనుంటే శైలా పట్టండి. అప్పు ఉన్నోళ్లే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ నూటికి ఒకటి దొరుకుతాడు. కానీ అప్పు ఉన్నా లోపల బనీన్కు పొక్కలున్నా ఎట్లా 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 తయారవుతాం? పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని మంచి కద్దరంగి వేసుకొని పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పిచ్చోడు ఏడం తిరుగుతాం, అంతేనా? కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది? ఇంటి పెద్ద లాంటోడు, రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది, నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చేటోడు ఇస్తాడా? పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా? ఇక అది మాత్రమే కాదు, ఇంకా ఘోరం. లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంట. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మీ గద్వాల కోటకాడ ఎవరు దొంగల కేసు అయితే మీ మీద అయితే పోయి ముఖ్యమంత్రిని దొంగ అంటారా మీరు? లంకె బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా? నాకు అర్థం కాదు. అవి ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చినాడంటే ఈ మనిషి. అదొక్కటే కాదు, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్లు ఇస్తలేరంట. కిసంటోడు మన కర్మ, మన ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు. ఇవాళ అవతల పడ్డారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు, కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడిగా వస్తాడు. గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిపిస్తారా లేదా?